भक्तेभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। మూడవ స్కందం 26వ అధ్యాయం 6వ శ్లోకం. భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు ఈ అధ్యాయం పేరు. ఇప్పుడేంటి ఈ శ్లోకాలు వివరణ దేని గురించి వివరిస్తున్నాయి? ఈ శ్లోకాలు ఆత్మదర్శనం. ఆత్మదర్శనం ఎలా, ఆత్మ అంటే ఏంటి, ఆత్మను ఎలా దర్శించాలి, ఆత్మ గురించి సమాచారం. మరి ఆత్మ ఈ భౌతిక ప్రకృతిలో ఎలా ఇరుక్కొని ఉంది, ఈ భౌతిక ప్రకృతి ఎలా ప్రభావితం చూపిస్తుంది, భౌతిక ప్రకృతి గుణాలకు లోబడి ఎలా ఉంది, ఎలా దీని నుంచి బయటపడాలి, వాటి గురించి. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమానేషు గుణైరాత్మని మన్యతే. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమానేషు గుణైరాత్మని మన్యతే. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమానేషు గుణైరాత్మని మన్యతే. ప్రకృతే పుమాన్ గుణైరాత్మని మన్యతే.
गुणैरात्मनि मन्यते చెప్పండి. एवं पराभिज्ञानेन त्वं प्रकृते पुमान् कर्मसु क्रियमाणेषु गुणैरात्मनि मन्यते एवं पराभिज्ञानेन त्वं प्रकृते पुमान् कर्मसु क्रियमाणेषु गुणैरात्मनि मन्यते एवं पराभिज्ञानेन त्वं प्रकृते पुमान् कर्मसु क्रियमाणेषु गुणैरात्मनि मन्यते ఏవం ఈ విధముగా పర ఇతరము అభిధ్యానేన గుర్తించి కర్తృత్వము ఇంగ్లీష్లో ఏముంది కర్తృత్వం అంటే పర్ఫార్మెన్సెస్ ప్రకృతి యొక్క పుమాన్ జీవుడు కర్మసు క్రియమానేషు కర్మలను చేయునప్పుడు గుణై త్రిగుణములచే ఆత్మని తననే మన్యతే అతడు భావించును. భావం భాష్యం శిల ప్రభుపాద్ ద్వారా విస్మృతి కారణమునని దివ్యుడగు జీవుడు ప్రకృతి ప్రభావమును తన కర్మక్షేత్రముగా భావించును. ఆ విధముగా ప్రేరేపితుడై అతడు కర్మలకు తానే కారణమని తప్పుగా తలపోయిను. ఇక్కడ ఏమన్నారు? ఏవం అంటే ఈ విధముగా, ఏ విధముగా అనే అర్థం ముందు శ్లోకంలో చెప్పింది. కాబట్టి ముందు శ్లోకం చూడండి. భౌతిక ప్రకృతి తన త్రిగుణముల ద్వారా వివిధ జీవరూపములను సృజించును. ఎన్ని రకాలు ఉన్నాయి? 84 లక్షలు. గుణాల ఆధారంగా, గుణాల సమ్మేళనం ఆధారంగా జీవులు ఆ రూపములను చూచుచూ మాయ యొక్క జ్ఞానాన్ని కప్పిపుచ్చేటి లక్షణముచే మోహగ్రస్తులగుదురు. మాయ యొక్క లక్షణం ఏం చెప్తున్నారు ఇందులో? జ్ఞానాన్ని కప్పిపుచ్చేటువంటి లక్షణం ఉంది మాయకు. దానితో కప్పబడిపోతాడు ఎవరు? జీవుడు. దానివల్ల మోహానికి గురవుతాడు. మోహానికంటే శరీరము పట్ల, నేను శరీరం పట్ల ఆసక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకా శరీరం కోసం కార్యకలాపాలు చేయడం మొదలు పెడతాడు. శరీరం కోసం, శరీరాల కోసం చేయడం మొదలు పెడతాడు. అది ఇక్కడ ఈ విధముగా అక్కడ మర్చిపోయాడు. మోహానికి గురైన వ్యక్తి తనను తాను మర్చిపోతాడు. తన స్థితి ఏంటి అనేది మర్చిపోతాడు. అది జ్ఞానం కప్పేసింది. ఎవరిని జ్ఞానాన్ని కప్పేటువంటి లక్షణం ఎవరికి ఉంది? భగవంతుడి జ్ఞానాన్ని కప్పలేదు. ఎందుకు? ఈ ప్రభు చెప్తారు.
భగవంతుడి ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆయన మీద ప్రభావం చూపించలేదు. అందులో ఆయన విభు, మనము అణు మీదే ప్రభావం చూపిస్తుంది మాయ. ఇక్కడ 3 గుణాలచే కప్పబడిపోయింది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న కార్యకలాపాలన్నీ కూడా భౌతిక జీవనంలో చేసే కార్యకలాపాలన్నీ 3 గుణాలకు లోబడి ఉంటాయి. రజోగుణం, తమగుణం, సత్వగుణం. అవి కూడా ముందు శ్లోకాల్లో వచ్చింది. ఈ గుణాలకు లోబడి ఉంటారు. అయితే దీనికి ముందు శ్లోకాల్లోనే కపిల భగవాన్ ఉపదేశించారు. ఈ హృదయంలో గ్రంథి, భౌతికమైనటువంటి మోహం అనే గ్రంథి ఉంది. దాన్ని విడగొట్టేటువంటి విధానం చెప్తాను నేను, విను అని దేవవతి మాతకు చెప్తున్నారు. గ్రంథి మనకు చూడు, ఈ శరీరం చూస్తూనే నావాడు, నా అనేది కలిగిపోయి అసలైన నా అనేవాడిని మర్చిపోతాం. త్రిగుణాలకు లోబడి తాత్కాలికంగా ఉండేటువంటి రూపాలనే మనవిగా స్వీకరిస్తాము. భగవంతుడు శాశ్వతుడు, ఆయన నావాడు, నేను ఆయన వాడిని అనేది పక్కన పెట్టేస్తాం. చూడొచ్చు మనం రోజులో ఎంత సమయం కేటాయిస్తున్నాం దేనికోసం? నా అనే వాళ్ళ కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం? మోహంలో ఉన్నప్పుడు నా అనేది దేని సూచిస్తుంది? దేని సూచిస్తుంది? మోహంలో ఉన్న వ్యక్తికి నా అనేది ఎంత సమయం కేటాయిస్తారు? 24/7 కదా. ఎమర్జెన్సీ కంటే దాచిగా నా అనే వాళ్ళ కోసం అనుకుంటున్నాడు. నా అని ఏం చూసి అనుకుంటున్నాడు? మట్టిని చూసి. మట్టే కదా ఇది, మట్టిలో కలిసిపోతుందని మట్టిని చూసి భౌతికమైన. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మాయ యొక్క ఒకానొక లక్షణం ఏంటి? జ్ఞానాన్ని కప్పేసింది. అక్కడ మట్టిని చూసి మట్టి కోసం 24 గంటలు కష్టపడుతున్నాడు. ఏ మట్టి? మట్టి. అవును, ఎర్రమన్ను, తెల్లమన్ను, నల్లమన్ను, బంకమన్ను. ఎంత ఘోరమైన స్థితి కదా మనది. అసలైన నా అనేవాడిని పక్కన పెట్టేసి అసలైన నా అనేవాడికి ఎంత సమయం ఇస్తున్నాం? 2 గంటలు 16 మాలలు జపం చేసి 2 గంటలా? రెండు గంటల మోహంలో ఉన్న జీవుడు ఎంత నా అనుకున్న వాళ్ళు ఎవరు నీతో? నీకు ఏ మాత్రం సహాయం చేయలేరు, ఏ లేశం మాత్రం సహాయం చేయలేరు నీకు. వాళ్ళ కోసం 24 గంటలు కేటాయిస్తూనే ఉన్నావు. కేటాయించడానికి సిద్ధం కాదు, కేటాయిస్తూనే ఉన్నావు. నీ కోసము వెంపర్లాడుతూ నీ వెంటనే పరిగెడుతున్నాడు, నీతోనే ఉంటున్నాడు. నీ యొక్క సంక్షేమం కోరే వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి సమయం కేటాయించడానికి లేదు మన దగ్గర. ఇంతకు మించిన మూర్ఖత్వం ఎక్కడన్నా ఉంటుందా? మూఢత్వం. శరీరాల కోసం చేసుకుంటూ కూర్చుంటే శరీరాల కోసం పోషించడం, వాటిని పోషించాలి, వాటికి అలంకరణ చేపించాలి, వాటికి వివాహాలు చేపించాలి, వాటికి మళ్ళీ దాని నుంచి ఇంకా కొత్త మట్టి, అదే మట్టితోనే కొత్త రూపాలు వస్తాయి, మళ్ళీ వాటికి ఏదో ఏర్పాట్లు చేయాలి.
విస్మృతి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? కోల్పోయినా ఎవరిని మర్చిపోయారు? విస్మృతి కారణమునని. ఇది మా యొక్క లక్షణం కదా, నేను మర్చిపోయేట్టుగా చేస్తుంది. కృష్ణ అసలు నువ్వెవరో నేను నీ గురించి నువ్వు మర్చిపోయేట్టుగా చేస్తుంది. విస్మృతి కారణమునని దివ్యుడకు జీవుడు. దివ్యుడు అంటే ఎందుకు ఆ పదం వాడారు ఇక్కడ? జీవుడు భౌతిక శరీరం కాదు, కానీ భౌతిక శరీరం అనుకొని ఉన్నాడు. జడుడు కాదు, ఇది జడ పదార్థం. జడ పదార్థం చూసుకొని నేను అనుకుంటున్నాడు, కానీ దివ్యుడు. దివ్యుడకు జీవుడు ప్రకృతి ప్రభావమును తన కర్మక్షేత్రముగా. ప్రకృతి ప్రభావం ఏంటి? శరీరం. తన కర్మక్షేత్రముగా భావించును. ఆ విధంగా ప్రేరేపితుడై, దేని ద్వారా ప్రేరేపితుడై? మన శరీరం ప్రకృతి ద్వారా, ప్రకృతి గుణాల ద్వారా. ప్రకృతి అంటే గుణాలు, గుణాల ద్వారా ప్రేరేపితుడై అతడు కర్మలకు తానే కారణమని తప్పుగా భావించు. నేనే చేస్తున్నా అని భావిస్తుంటాడు. అహంకార విమూఢాత్మ. కర్త అహం, నేను చేస్తున్నా. నేను లేకుంటే వీళ్ళని ఎవరు పోషిస్తారు? నేను లేకుంటే నా దేశం నేను లేకుంటే నా పరివారం ఏమైపోతుంది? దీన్ని ఏమంటారు? విమూఢాత్మ. విమూఢ అంటే చాలా స్పెషల్ మూఢ అని అర్థం అన్నమాట. విమూఢ అంటే ప్రకృతి క్రియమానాని గుణై కర్మాని సర్వశః. ప్రకృతి గుణాల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మోహగ్రస్తుడైన జీవుడు నేను చెయ్యకుంటే ఇది జరగదు. భాష్యం చూడండి. విస్మృతికి గురి అయిన జీవుని, విస్మృతికి గురైన జీవుడిని ఒక పోలిక ఇస్తున్నారు. రోగ ప్రభావమున పిచ్చివాడైన వానితో లేదా దెయ్యం పట్టిన వాడితో పోల్చవచ్చు. సరిగ్గా వానికి ఇప్పుడు ఏమైతే దయ్యం పట్టినోడు ఏమనుకుంటాడు? అట్టివాడు ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రవర్తించుచు తను నియంత్రణలో ఉన్నట్లుగానే భావిస్తుంటాడు. నాకేమైంది, బాగుంది అన్నీ బాగున్నాయి నాకు. పిచ్చి పట్టినాడు, దయ్యం పట్టినాడు. నాకేమైంది, నీకు దయ్యం పట్టింది చూసుకో అండి. పిచ్చి ఆసుపత్రిలో డాక్టర్లకు చాలా కష్టం. స్టాఫ్ వాళ్ళు ఏమంటారు? పిచ్చి వాళ్ళందరూ డాక్టర్ని, నర్సుని, స్టాఫ్ అని చేసి అరే పిచ్చోళ్ళు వచ్చారు వీళ్ళు అని. భక్తులు ఇంటికి వెళ్తారు, ఇట్లా ఇంటింటికి వెళ్తారు పుస్తకం తీసుకొని, అరే ఎవరో మెంటల్ వాళ్ళు వచ్చారు వీళ్ళు అని. అరే ఆసుపత్రి నుంచి వచ్చారు, నువ్వు ఆసుపత్రికి రాలేకున్నావు, నీకోసం మెడిసిన్ తీసుకొచ్చారంటే ఇట్లా మెంటల్ వాళ్ళు వచ్చారు, ఎక్కడ పిచ్చి పట్టింది వీళ్ళకి అని. వాళ్ళు ఏమనుకుంటారు? మాకు అన్నీ పిచ్చి లేదు, మాకు వీళ్ళకి పిచ్చి పట్టింది అని. అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ప్రచారం. ఇక్కడ చూడు, అక్కడ కాదు, వాళ్ళ ముఖాల్లో చూసేది. చూసి చెప్తాంటే ఎవరు పిచ్చోళ్ళని చూస్తాను. ఇటు తిరుగు. ఇక్కడ పిచ్చివాడి లక్షణం ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు భాష్యంలో? ఎటువంటి నియంత్రణ లేకుండా పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు, కానీ ఏమనుకుంటాడు? నేను చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాను అంటే మీరే పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ప్రకృతి ప్రభావమున బద్ధజీవుడు భౌతిక చైతన్యంతో తాదాత్మ్యం చెందును. భౌతిక చైతన్యంతో తాదాత్మ్యం అంటే దాంతో కలిసిపోతాడండి. ఇంకా అదే నేను అనుకోవడం, ఇంకా వేరే ఏముండదు. తదాత్మ్యం
భౌతికం, జడమే నేను, శరీరమే ఆత్మ అనుకోవడం. ఈ శరీరమే నేను, ఆత్మ. ఆత్మ గురించి జ్ఞానం తెలియదు. కప్పబడిపోయింది. ఎవరు కప్పేశారు? మాయ. ప్రకృతి త్రిగుణంలోచే కప్పబడిపోయింది. అటువంటి చైతన్యమునందు ప్రకృతిచే చేయబడినది ఏదైనాను తన చేతనే చేయబడినట్లు బద్ధజీవుడు భావించును. వాస్తవమునకు విశుద్ధ స్థితి యందు, విశుద్ధ స్థితిని ఇంకొక స్థితి అంటారేంటి? శుద్ధ శరీరం. జీవుడు కృష్ణభక్తి భావనాయుతుడై ఉండవలేను. విశుద్ధ స్థితిని కృష్ణభక్తి భావనా స్థితి అంటారు. విశుద్ధ స్థితి. అటువంటి భావనయందు వర్తించనప్పుడు, కృష్ణ చైతన్య భావనయందు వర్తించనప్పుడు అతడు భౌతిక చైతన్యం నందు వర్తించుచున్నట్లుగా మనం తెలుసుకోవాలి. వెలుగులో లేడంటే ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. చైతన్యమే జీవుని లక్షణం కనుక అది ఎన్నడూనూ నశింపబోదు. కనుక ఆ భౌతిక చైతన్యమును పవిత్రమనర్చవలసి ఉన్నది. ఇక్కడ ఏమంటారు? ఆత్మ లక్షణం ఏం చెప్పారు? చైతన్యం ఆత్మ యొక్క లక్షణం. కాబట్టి భౌతిక చైతన్యము అంతా త్రిగుణాల కూడుకొని ఉంది. చైతన్యాన్ని తొలగించేద్దామా? చైతన్యాన్ని తొలగించేద్దామా? కుదరదు. ఏం చెప్తున్నారు? దాన్ని పవిత్రం చేయాలి. ఆ కలుషితాన్ని తొలగించాలంతే. తొలగిస్తే ఏ చైతన్యం అవుతుంది? అది విశుద్ధ స్థితి, అంటే కృష్ణ చైతన్యం అవుతుంది. జీవుడి సహజ స్థితి భౌతిక చైతన్యమా? విశుద్ధ స్థితి. కృష్ణ చైతన్యమా? కృష్ణ చైతన్యం. కాబట్టి ప్రతి జీవుడు కూడా సహజంగా తన సహజ స్థితిలో ప్రతి జీవుడు కూడా వైష్ణవుడే. ప్రతి జీవుడు వైష్ణవుడే తన యొక్క మూల స్థితిలో, సహజ స్థితిలో. కానీ ఏమైపోయింది? మాయాశక్తి ప్రభావానికి లోనైపోయి కప్పబడిపోయాయి. ఆ వైష్ణవ లక్షణాలు అనేవి కప్పబడిపోయాయి. అతనేమి కొత్తగా వైష్ణవుడు కానవసరం లేదు. అతను సహజంగానే జీవుడు వైష్ణవుడే. వైష్ణవుడు అంటే ఏంటి అర్థం? విష్ణురస్య దేవత. విష్ణువునే తన సర్వముగా స్వీకరించడాన్ని ఇది వైష్ణవ అంటారు. కాబట్టి జీవుడి సహజ లక్షణమే విష్ణువే నాకు సర్వము అనుకొని ఉంటాడు. అనుకొని ఉండేటువంటి స్థితి సహజ లక్షణం. సరే, ఇప్పుడు ఏమైంది చూడండి, పూర్తి వ్యతిరేకమైపోయింది ఇప్పుడు పరిస్థితి. విష్ణువే నావాడు, విష్ణువే నాకు సర్వస్వం అనేది పక్కన పెట్టి ఇప్పుడు ఎవరు నా వాళ్ళు అంటున్నాం? ఇదో ఈయన నావాడు, ఈయన నావాడు, ఈయన నా భర్త, నా భార్య, నా కొడుకు, నా దేశం, నా జాతి. కాబట్టి ఇది ఏమంటారు? దీన్ని పిచ్చి పట్టిన స్థితే కాదా? ఖచ్చితంగా పిచ్చి పట్టిన స్థితి. అనగా శ్రీకృష్ణుడే ప్రభువుగా అంగీకరించడం ద్వారాను చైతన్యమును భౌతికత్వము నుండి కృష్ణ చైతన్యం వైపునకు మార్చుట ద్వారా మనుషుడు ముక్తుడు కాగలడు. ముక్తుడు కాగలడు అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడని? బందీ అయిపోయి ఉన్నాడు కాబట్టి ముక్తుడు కాగలడు అని రాశారు ఇక్కడ. ఎప్పుడు ముక్తుడు కాగలడు? జడ చైతన్యం, భౌతిక చైతన్యం నుంచి. అంటే ఇక్కడ ఏంది? ఈ శరీరాలు నావి అనుకునేటువంటి చైతన్యం నీకు కష్టాలకు కారణం. దాని నుంచి బయటపడాలంటే కృష్ణుడు నావాడు, ఈ శరీరాలు కాదు నావి అనే చైతన్యానికి మారాలి. అప్పుడు ముక్తుడవుతాడు. అప్పుడు ఏ కష్టాలు ఉండవు అని మనం చాలా చర్చించుకుంటుంటాం కదా. ఎక్కడ చూసినా అవే ఉంటాయి చర్చలు, వార్తాపత్రికల్లో కానీ, ఇంట్లో కానీ, చిన్నపిల్లలు కానీ, చివరికి జంతువులు పక్షులు కూడా వాటి భాషల్లో అవే చర్చించుకోవచ్చు.
కష్టాల గురించి, ఆ దుఃఖము ఈ దుఃఖం ఉంది, ఆ కష్టం వచ్చింది, ఆర్థిక సమస్య వచ్చింది, ఆ సమస్య ఈ సమస్య, రాజకీయ సంక్షోభం ఏర్పడింది, ధరలు పెరిగాయి, అది పెరిగాయి, ఎన్ని కష్టాలు చూడండి. ఒక పట్టిక తయారు చేయండి ఎన్ని కష్టాలు ఉన్నాయో. వేలకు వేలు ఉంటాయి, అసలు రాయడం కానీ. ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాటికి పరిష్కారము కూడా రాయండి. పరిస్థితి మారాత వినేదానికి వేలకు వేలు ఉన్నాయి. వినేదానికి వేలకు వేలు ఉన్నాయంటే సమస్యలకు వేలకు వేలు ఉన్నాయని అర్థం. సమస్యలు వేలకు వేలు ఉన్నాయి. ఎన్ని లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. నువ్వు అనంత కోటి సమస్యలు రాయొచ్చింది. ఇప్పుడు వార్తాపత్రికలు నిండా సమస్యలే, రోజు ముద్రిస్తూనే ఉన్నారు, సమస్యలు అంతం కాలేదు. సమస్యల పట్టిక వార్తల్లో చదువుతూనే ఉన్నారు, సమస్యల పట్టిక అంతం కాలేదు. కానీ ఇన్ని రకాల సమస్యలు కారణం ఏంటి? జీవుడు భౌతికమైన చైతన్యంతో కప్పబడి పోయినాడు, తన యొక్క సహజమైన స్థితిని మర్చిపోయినాడు. మన సహజ స్థితి ఏంటి? అందరూ కూడా కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మమైవాంశో జీవలోకే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మమైవాంశ అంటే నా అంశ, నా పుత్రులే అని చెప్తున్నాడు కృష్ణుడు. జీవులందరూ నా పుత్రులే. మరి భగవంతుడి స్థితి ఏంటి? సచ్చిత్ ఆనంద, నిరంతరము ఆనందంగా ఉంటాడు ఆయన. ఆనందలీలామయ విగ్రహాయ, ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అయితే బాధ కూడా ఉంటుంది. బాధ ఏంటి? మనం వచ్చి ఎక్కడ పడ్డాం? కారాగారంలో. ఎటువంటి కారాగారం? బయటపడనంత కారాగారం. చిన్న గది ఇచ్చారు నీకు, కారాగారం. చిన్న గది, చాలా చిన్న గది. అంటే 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు, 6 అడుగులు ఎత్తు. దాంట్లోనే మలమూత్ర విసర్జన, తినేది అందులోనే, విశ్రాంతి అందులోనే, వినోదం అందులోనే. ఎవరి పరిస్థితి ఇది? ఇప్పుడు ఏంది ఈ శరీరం? ఏంది ఇది? ఏమున్నాయి? భలే ఎంజాయ్ చేస్తుంటాం కదా. ఒకసారి ఊహించుకోండి, చిన్న గదిలో అక్కడే అంత మలమూత్ర విసర్జన అక్కడే, వంట చేసుకునేది అక్కడే, తినేది అక్కడే, ఎంటర్టైన్మెంట్ అక్కడే, పడుకునేది అక్కడే, అన్నీ అక్కడే చేస్తున్నాడంటే ఎంత దుర్గంధ ఘోరాతి ఘోరమైన స్థితిలో వచ్చి పడ్డాం మనము. ఇది చూసి సంపన్నుడైన తండ్రికి తన బిడ్డ టాయిలెట్ పక్కన, మలమూత్రాలు విసర్జన చేసే స్థలంలో, తర్వాత డస్ట్బిన్ పక్కన కూర్చొని తినడము, ఇవి చూస్తే సంపన్నుడైనటువంటి తండ్రికి బాధ ఉంటుందా? బాధ ఉండదా? తన గురించి ఏం బాధ లేదు తండ్రికి. ఇదేంది దరిద్రుడు, ఇంత చక్కని అవకాశాలు పెట్టుకొని వెళ్ళి ఆ టాయిలెట్ పక్కన, అక్కడ ఇక్కడ డస్ట్బిన్ పక్కన, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని, చాలా బాధ ఉంటుంది. ఆ బాధతో ఏం చేస్తాడు భగవంతుడు? తనే ఇక్కడికి వస్తుంటాడు, కొన్నిసార్లు తన ప్రతినిధుల్ని కూడా పంపిస్తుంటాడు. వచ్చి ఏం చెప్తాడు? అయ్యా, ఇది చాలా దుర్గంధమైన స్థితిలో ఉన్నావు నువ్వు, దీని నుంచి బయటికి రావాలి నువ్వు అంటే మనం అర్థం చేసుకునే స్థితిలో లేము. ఈ 3 గుణాలు ఉన్నాయి, ప్రకృతి ఆచ్ఛాదన ఉంది, దాని ప్రభావానికి లోనై ఉన్నానని గుర్తించే స్థితిలో కూడా లేం మనం.
చెప్తే వినే స్థితిలో కూడా లేం. అదేంది కదా, ఇంద్రుడు పంది అయిపోయి ఏం చెప్పాడు, అదే అయ్యా నీకు ఇంద్రలోకం ఉంది, స్వర్గం ఉంది అంటే, స్వర్గమా, ఇంత మంచి సువాసన వస్తుంది ఇక్కడ, ఇంత స్వర్గం ఏంది, స్వర్గం ఇంత మించిన స్వర్గం ఉందా? అదే మనం అనేది. వైకుంఠం వెళ్తావా అంటే వైకుంఠమా, ఇక్కడే వైకుంఠం పెట్టుకొని అక్కడ, మనం అనేది అదే. మనం పంది ఉదాహరణ చెప్పి నవ్వుకుంటాం కానీ మన స్థితి అదే. అది ఇంద్రుడు కాదు అక్కడ, మన స్థితి అది. అది మలమూత్రాల్లోంచి బయటికి రా అంటే, నీకు మలమూత్రాలాగా అనిపిస్తున్నాయి ఇవి, మల్లెపూల వాసన వస్తుంటే నీకు మలమూత్రాలాగా అనిపిస్తుంది. వద్దు వైకుంఠం వెళ్ళాలి అంటే, వైకుంఠం వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఇంత బాగుంది కదా ఇక్కడ. ఉదయం లేచినప్పటి నుంచి ఏడ్చుకోవడం, తన్నుకోవడం, తిట్టుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరిని చూస్తే ఒకటికి అసూయ, పడనే పడదు, ఇంట్లో వాళ్ళకి పడదు, పక్కింటి వాళ్ళకి పడదు, ఎదురింటి వాళ్ళకి పడదు, పక్కన కూర్చున్న కొలీగ్కు పడదు, ఆఫీసులో పక్కన వ్యాపారస్తుడికి పడదు. ఏం ప్రపంచం ఇది, ఎట్లాంటి ప్రపంచంలో బతుకుతున్నాం చూడు మనం. దుర్గంధం కాదు, ఉదయం లేచినప్పటి నుంచి ఎట్లాంటి వాళ్ళ ముఖాలు చూడాలి, పక్క అసూయ, కామము, వాడిని ఎట్లా మోసం చేయాలి, వీడిని ఎట్లా మోసం చేయాలి, వీడిని ఎట్లా దించాలి, వీడిని ఎట్లా లాగాలి, ఇట్లాంటి వాళ్ళ ముఖాలు ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళ ముఖాలేనా, ఇంకా కళలో కూడా వాళ్ళ ముఖాలే. ఎంత మంచి జీవితమో చూడు మాది. ఇంకా పంది జీవితం పందితో పోల్చారంటే ఇంకా సంతోషపడాలి. ఇంకా నీచంగా ఏదన్నా ఉంటే పోల్చింటారు. ఇంకా కృష్ణుడికి ఎంత బాధ ఉండాలి, ఇది సచ్చిదానంద నా అంశ, భగవంతుడి అంశ కాబట్టి భగవంతుడు ఎంత ఆనందిస్తుంటాడో, ఎంత పవిత్రంగా ఉంటాడో అంత పవిత్రంగా మనము మన సహజ స్థితిలో అంత పవిత్రం. అయితే మనం అల్పులం కాబట్టి భగవంతుడు విభువు, మనం అనువు కాబట్టి ఆయన యొక్క శక్తి, మాయాశక్తి ఎవరిది, కృష్ణుడిదే. ఆయన శక్తికి లోనైపోయి ఉన్నాం ఇక్కడ. అయితే శక్తికి, భౌతిక శక్తికి లోనైపోయి తన సహజ స్థితిని మర్చిపోయి ఇది ఈ విధంగా చాలా మురికి దుర్గంధమైన స్థితిలో అండి, ఇదే నా సహజ స్థితి, చాలా బాగుంది ఇదే. నా దగ్గర ఉన్నటువంటి మలమూత్రాలు సరిపోవు నా శరీరంలోవి, ఇంకా బయటవి తెచ్చి పూసుకోవాలి. ఈ న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానళ్ళు ఎన్ని ఏంటి ఇవన్నీ, ఇతరుల మలమూత్రాలన్నీ తెచ్చి పూసుకోవడం. చూడడం అంటే అది పూసుకోవడమే కదా. ఏం చూస్తున్నావు అక్కడ, రాజకీయ నాయకుడు కానీ, సినీ నటి కానీ, ఎవరన్నా ఏంది అది మలమూత్రాలు కలిసిన రూపమే కదా, మట్టి. అదే వాళ్ళ గురించి వినడం, అబ్బా ఎంత బాగుందో సినిమా నటిని, ఏం బాగుంది అక్కడ మలమూత్రాలకు పౌడర్ పూసి, అబ్బా భలే ఉంది. అదే ఇప్పుడు అనుకునేది. అంటే మనదే కంపు కొడుతుంది, ఇది అర్థం చేసుకోలేక వేరే వాళ్ళ కంపు తీసుకుంటా, భలే ఉంది అది, భలే ఏంది బాగుంది, పైన మేకప్ చేశారు, లోపల ఏముంది మలమూత్రాలు, రక్తము, చీము, పేగులు ఇవన్నీ ఉన్నాయి. దానికి ఒక తొడిగి దానికి వేశారు. సో మాయ ఏం చెప్తుంది, చాలా బ్యూటిఫుల్, చాలా స్మార్ట్, ఆ పదం ఆడతారు కదా. ఇంకా ఇంకా హై లాంగ్వేజ్, సెక్సీగా ఉన్నావు అంటారు. అంటే చాలా చాలా అందంగా ఉన్నావని, చాలా స్మార్ట్గా ఉన్నావు, చాలా. ఈ బ్యూటీ పార్లర్లన్నీ ఇవే అన్నమాట. ఏంటి, మలమూత్రాలకి, రక్తముకు, దీనికి దానికి డెకరేషన్ చేయడం, సోకు చేయడం. చూడు కలి ఎంత, కలి ప్రభావం. కలే కాదు, మాయతో జాయింట్ ఇన్వెస్ట్మెంట్ కలిపురుషుడు అనమాట. అంటే మాయ మనల్ని పరీక్ష సంస్కరించడానికి మాయ చేస్తుంది. మాయ మన మీద అసూయం కాదు. ఎందుకంటే మాయ భగవంతుడి శక్తి, మనము భగవంతుడి యొక్క శక్తి. కాబట్టి అక్కడ ఏంటి, ఎదురు తిరిగిన పిల్లవాడు తండ్రిని వదిలేసి ఎక్కడో వెళ్ళిపోయాడు.
మాట వినట్లేదు, కష్టాల్లో ఉన్నాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? తండ్రి తన పిల్లవాడిని సంస్కరించడం కోసం ఇతరులకి అప్పచెప్తాడు. ఉదాహరణకి కొన్నిసార్లు చిన్నపిల్లలు మొండికేస్తుంటే పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులకు చెప్తారు, మా పిల్లవాడిని కొంచెం మందలించడం, 2 దెబ్బలు ఏదైనా వేయండి అని చెప్తారా? చెప్పారు? ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అదిగా నేనేది, చిన్నపిల్లలు కొంచెం మొండికేసి చెడిపోతుంటే తీసుకెళ్తారు, టీచర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి 2 దెబ్బలు వేపిస్తారు. ఇప్పుడు టీచర్ కొట్టంటే నువ్వు ఏంటిపోయినా మా పిల్లలు చెడిపోతే చెడిపోయినా లేనిపోతుంటే రివర్స్లో జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అదే పిల్లలు కొడితే ఊరికి ఒకసారి కొట్టిందే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న చెడిపోతే చెడిపోయి ఏమి టచ్ అయ్యేది మాకు ఖర్చు పెట్టేది లేదు కదా అనుకుంటుంది. సంస్కరించడం కోసము తన పిల్లవాడు చెడిపోతుంటే తండ్రి చూస్తూ ఊరుకోలేడు కదా. కాబట్టి సంస్కరించడం కోసం ఏం చేస్తాడు? ఇంకొక కొంచెం కఠినంగా శిక్షించేటువంటి, అంటే సంస్కరించేటువంటి వ్యక్తికి అప్పచెప్తాడు. ఎవరు అప్పచెప్పేది? తండ్రి. ఎందుకు అప్పచెప్పాడు? అతను ఏదో బాగుపడాలి, అతనిలో ఉన్నటువంటి దుర్లక్షణాలు పోవాలి, బాగుపడాలనేసి. బాగుపడడం అంటే ఏంటి? తిరిగి తండ్రిని గుర్తించడం, తండ్రి చెప్పినట్టు వినడం చేస్తే ఏమవుతుంది? తను ఆ బాధాకరమైనటువంటి స్థితి, ఏది మలమూత్రాలలో నివసించేటువంటి స్థితి నుంచి బయటపడడమే కాదు, సర్వ ఆనందాలకు మూలమైనటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆనంద సాగరంలో మునిగిపోతాడు. ఇప్పుడు ఏ సాగరంలో మునిగి ఉన్నాడు? మలమూత్రాలు దాంట్లో మునిగి ఉన్నాడు. తండ్రి సంస్కరణ కోసం తన బిడ్డను అప్పచెప్పిన తర్వాత మంచి ప్రయోజకుడు అవుతాడు. అయిన తర్వాత తండ్రికి ఏం కొదవేం లేదు, సర్వము ఉంది ఆయనకి. కేవలం ఆ చిన్న బిడ్డ వినట్లేదు మాట, అతనికి ఇవ్వడానికే అతని దగ్గర ఉన్న సంపద. ఎవరి దగ్గర? అది తండ్రి దగ్గర ఉన్న సంపద బిడ్డకు ఇవ్వడం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అతను ప్రయోజకుడు కాకుండా చెడిపోతున్నాడు. అటువంటి స్థితిలో సంస్కరించడానికి ఇతరులకు అప్పచెప్తారు. అది మాయాదేవి మనల్ని సంస్కరించడం కోసము ఇది శిక్ష అంటారు. కష్టాలు వచ్చాయి, నాకు ఈ కష్టం, ఆ కష్టం, ఈ కష్టం. కష్టాలు లేవనుకో, ఎవరన్నా హరికృష్ణ చేస్తారా? దుఃఖాలు లేవంటే ఇప్పుడు మన పరిస్థితి చూడండి, ఎంతమంది చేస్తారు? అన్నీ బాగున్నాయి, ఏ టు జెడ్. ఎంతమంది ఇప్పటికిప్పుడు అన్నీ సరిపోయాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పెద్ద బంగళా, ఇంటి నిండా డబ్బులు, నౌకర్లు, చాకర్లు అన్నీ ఇచ్చేస్తే ఎంతమంది జపం చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేమో చెప్తాం చేస్తామని, ఇచ్చినప్పుడు తెలుస్తుంది. అదే కష్టాలు ఉంటే జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఈ కష్టాలు పెట్టేది ఎవరు? మాయాదేవి. ఇంకొంచెం బాగా చేసుకో జపం, ఏదో ఒక టైట్ చేస్తుంటుంది, కీ తిప్పుతుంటుంది, టైట్ చేస్తుంటుంది. అవి జపం బాగా చేయలేదు నిన్న, ఈరోజు జపం చేసుకో. సరిగా జపం వినలేదు, ఈరోజన్నా విను, ఇప్పుడన్నా విను. చెంప దెబ్బలు, లాంటి దెబ్బలు అన్నీ. సరిగ్గా కూర్చో, ఇప్పుడన్నా చదువు. భాగవతం నిన్న చదవలేదు, ఈరోజన్నా చదువును. అది ఈ విధంగా మనల్ని సంస్కరించి చివరికి కృష్ణుడి దగ్గరికి చేర్చేది ఇది మాయది. కృష్ణుడి దగ్గరికి వెళ్తేనే జీవుడు తన చాలా పరమ ఆనంద స్థితిలో ఉంటాడు. ఇప్పుడు ఉన్న స్థితి పరమ దుఃఖం, దుఃఖమే దుఃఖం. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తే సుఖమే సుఖం, కేవల ఆనందం. కేవల ఆనందాన్ని సుఖమే సుఖం అంటారు. కాబట్టి జీవుడి సహజ స్థితి, జీవుడు కూడా సచ్చిదానంద. అయితే ఈ మాయకు లోబడిపోయి ఏమనుకుంటాడంట? అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. నేనే బాస్. వాస్తవానికి నువ్వు దాస్. పూర్తి వ్యతిరేకం అన్నమాట. దాసత్వం పోయి బాసత్వం
అనుకుంటాడు. అనుకున్నంత మాత్రాన కుదరదు. నువ్వు ఎప్పటికి దాసుడివే. భగవంతుడికి విధేయుడిగా ఉండాలి. భగవంతుడు చెప్పిన మాట వినలేదంటే ఎవరి మాట వినాలి? మాయ మాట. నేను ఎందుకు వింటా మాయ మాట? అంటే నేను చేస్తుంది మెడ పట్టుకొని తల ఉంచుతుంది. ఇప్పుడు వింటావా లేదా? ఎవరి ద్వారా తల ఉంచడం అంటే ఇదే. కొడుకు వస్తాడు ఏడ్చుకుంటూ, నాన్న నాకు అది కావాలి అది కావాలంటే పిల్లోడే. మాయ పిల్లోడి రూపంలో వచ్చి మెడ పట్టుకుంటుంది. జపం చేయొద్దు, భాగవతం చదవద్దు, గుడికి వెళ్ళొద్దు. మనం ఏమనుకున్నా, నా చిన్న బాబు కదా, చిన్న బాబు కోసం కొంచెం ఏం లేదు, భగవద్గీత పక్కన పెడితే ఏమవుతుందిలే, భాగవతం పక్కన పెడితే ఏమవుతుంది. ఇది మాయ మెడ పట్టుకోవడం అంటే. ఇది భార్య వచ్చి కూర్చుంటుంది పక్కనే, చిన్నగా మసాజ్ చేసి మనకు అది లేదు ఇది లేదు, అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అంతే. చాలా స్మూత్గా మెడబట్టి పట్టుకుంటూనే నొక్కేది అర్థం కాదు. చేతి బాగా రుద్దింది చల్లగా. ఇది చిన్న బాబు వచ్చాడు, ఎంత మృదు, అబ్బా ఎంత శుద్ధి మెత్తని శరీరమే, ఎంత ముద్దు ముద్దు శరీరమో. వెల్వెట్ క్లాత్ తెలుసు కదా, చాలా స్మూత్గా ఉంటుంది, లోపల కత్తి ఉంటుంది. అదే అన్నమాట. ఈ రూపం చూసి అబ్బా నా భార్య ఎంత బాగుందో, నా భర్త ఎంత అందగాడో, నా పుత్రుడు ఎంత అందగాడో, ఇంక ఈ ముల్లోకాల్లో ఇంక నా కొడుకు ముఖం చూస్తే చాలు, ఇంకా నీళ్ళు ఆహారం అవసరమే లేదు. అంత వ్యామోహానికి మాయ గురి చేస్తుంది. వెల్వెట్ క్లాత్లో రంపం పెట్టుకొని ఉంటుంది. అది ఒకసారి తెంచేదైతే అది వేరు, ఒకసారి తల తెగిపోయిందంటే అది వేరు. ఇదట కాదు, సన్నగా కోస్తుంటుంది, రక్తం కారుతూ ఉంటుంది, అది నీళ్ళు కొడలాకి తిప్పితే వస్తుంది శబ్దం, ఆ శబ్దం వస్తూనే ఉంటుంది. లేదు ఇంకా బతుకుతానులే, తీసేస్తే బతుకుతానులే, తీసేది ఏముండదు, అది కోస్తూనే ఉంటుంది. అసలు కదిలినట్టు కనిపించదు, మళ్ళీ కత్తి ఉన్నట్టు కూడా కనిపించదు. ఇట్లా అందమైన రూపాలు నా కుటుంబంలో ఇవన్నీ చూపెట్టి గురి చేస్తుంది. ఇంత ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నాం మనం. ఉండి ఏమనుకున్నాం, నేనే చేసేది, నా వల్లే ఇది అవుతుంది, నేను లేకుంటే వీళ్ళు బతకరు, నేను లేకుంటే వీళ్ళు తినలేరు, నేను లేకుంటే వీళ్ళు. దీన్ని కర్తాహం ఇది మన్యతే. కర్త అహం, నేనే చేసేది. ఇది మన్యతే ఎవరు అనుకుంటారంట? అహంకార విమూఢాత్మ, విశేషమైన మూఢుడంట. ఎందుకు విమూఢ అనే పదం ఆడారు? జంతువులకు ఉంటుందో ఉండదో కానీ నేను చేసేది ఇదే. నీ మనిషికి జంతువుల కన్నా ఎక్కువ ఉంటుంది, అందు గురించి విశేషమైన మూఢ అని చెప్పారు. మూఢ అంటే జంతువు, విశేషమైన మూఢ అంటే చాలా స్పెషల్ అన్నమాట. జంతువులకు కూడా అంత ఉండదు, నేను చేసేది నాది ఇది అని. అంత ఘోరంగా ఇరుక్కుపోయినాడు అని. ఎందుకు విశేషమైన మూఢ అంటే తెలివితేటలు పెట్టుకొని కూడా జంతువులాగా జీవిస్తున్నాడు కాబట్టి విశేషమైన మూఢ. భాగవతంలో కూడా వస్తుంది కదా, మాయ చేత కప్పబడిపోయాడు జీవుడు. వ్యాసముని దర్శిస్తారు కదా, ఏంటి భక్తి యోగేన మనసి, భక్తి యోగేనా భక్తి యోగ. భగవంతుడిని చూస్తాడు, భగవంతుడి మాయను దర్శిస్తాడు, భగవంతుడి శక్తుల్ని జీవుల్ని దర్శించాడు, భగవంతుడి అవతారాలను దర్శించాడు, ఆ జీవులు పడుతున్న కష్టాలను కూడా దర్శించాడు. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణీతో అమల అంటే మనసును పూర్తిగా ఏకాగ్ర మనస్సుతో ఆయన భగవంతుని మీద ధ్యానం చేసినప్పుడు మాయను దర్శించాడు. అయితే మాయ ఎక్కడుంది? భగవంతుని మీద ఆధారపడి ఉంది, స్వతంత్రత లేదు దానికి. తర్వాత భగవంతుడి శక్తి అయినటువంటి జీవుల్ని కూడా చూశాడు. తర్వాత శ్లోకం
భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణీతో అమలం. చూశాడు జీవులు ఆ మాయ ప్రభావానికి లోనైన జీవుల్ని చూశాడు, కష్టపడుతున్నారు, ఆ కష్టాలను చూశాడు. అయితే ఆ జీవుడు తన కష్టాల్లో పడిన దానికి కారణం తెలుసుకునే స్థితిలో లేడు. అందు గురించి అజ్ఞాని అని పిలువబడతాడు. ఎందుకు మాయ కప్పేసింది. కాబట్టి వ్యాసముని ఏం చేశారు, వీళ్లకు పరిష్కార మార్గం. మొట్టమొదట వీళ్ళ రోగం ఏంటి గుర్తించారు. ఏంటి రోగం జీవుడిది? కృష్ణుని గురించి తెలియదు, కృష్ణుని మర్చిపోవడం. ఇది రోగం. రోగం గుర్తించిన తర్వాత, రోగానికి కారణం గుర్తించిన తర్వాత దానికి మెడిసిన్ ఇస్తారు. రోగ నిర్ధారణ అయిన తర్వాత మందు ఇస్తారు. అదేవిధంగా జీవుడికి, మాయలో ఉన్న జీవుడి రోగం కృష్ణుని, అది ఇక్కడ విస్మృతి కారణమే అని, మర్చిపోవడం, భగవంతుని మర్చిపోయాడని. కాబట్టి తిరిగి గుర్తు చేయడం కోసం ఏం చేశారు వ్యాసముని? వైద్య విధానం ఇచ్చారు. ఏమా వైద్య విధానం? భక్తి యోగం. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం. అనర్థం అంటే అర్థం పర్థం లేదు, ఒక్క పైసాకు పనికిరాదు నువ్వు చేసేదని అర్థం. ఆర్థిక అంటారే, అర్థశాస్త్రం అంటారు చూడు. అర్థశాస్త్రం అంటే విలువలను అధ్యయనం చేసే శాస్త్రం, అర్థశాస్త్రం. ఇది అనర్థం. జీవుడు ఇక్కడ ప్రభుపాద ఏం ఉదాహరణ ఇచ్చారు, మెంటలోడు ఏమి చేసినా ఒక్క పైసాకు అన్న పనికి వస్తుందో రాదు. కానీ ఇంకా నెగటివ్ ఉంటుంది, లేశమాత్రం లాభం ఉండదు. ఇంకా హరే కృష్ణ, లాభం ఉండకపోగా ఏముంటుంది, ఇంకా నష్టం ఉంటుంది. పిచ్చివాడు చేసేది అది పరిస్థితి, మన పరిస్థితి మాయలో ఉన్నప్పుడు. కాబట్టి వ్యాసముని దర్శించారు, ఎలా బయటపడేయాలి తన్ని అని. అనర్థోపశమం సాక్షాత్. ఈ అనర్థ ఉపశమం, ఈ అన్ని కష్టాలు కొన్ని తెచ్చిపెట్టుకున్నాడు జీవుడు. ముందు చెప్పుకున్నాం కదా, ఒక పట్టి రాయండి ఎవరెవరికి ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఇవన్నీ ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? భగవంతుణ్ణి మర్చిపోవడం. మళ్ళీ తిరిగి గుర్తు చేయాలి. గుర్తు చేయడం కోసం వ్యాసముని అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అదోక్షజీ. భక్తి యోగం ఏంటి? భక్తి యోగం శ్రవణం, కీర్తనం. ఇది ఎవరి గురించి? చూడు, చాలా దుర్గంధ స్థితిలో ఎక్కడో ఒక పిల్లవాడు తండ్రిని వదిలేసి ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతున్నాడు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, అక్కడ ఇక్కడ. తెలిసిన అతను వచ్చి చెప్తాడు. మొట్టమొదట అతని వినిపిస్తాడు. ఏమని? అరే నీకు తెలియదా మీ నాన్న ఇది, మీ నాన్న కోటీశ్వరుడు, మంచి సంపన్నుడు, నువ్వేంది ఇక్కడున్నావు? మీ నాన్న అంతటివాడు, ఇంతటివాడు, ఇంత ఉద్యోగంలో ఉన్నాడు, ఇంత సంపన్నుడు. ముందు చెవిలో సమాచారం అందిస్తాడు. అది భక్తి యోగం మొదలయ్యేది. నీకు తెలుసా మీ నాన్న ఉన్నాడు అని. ఆ పిల్లవాడికి అది కూడా మర్చిపోయి ఉంటాడు. నాకు మా నాన్న ఉన్నాడు అనేది కూడా గుర్తురాదు. మా నాన్నకు ఉన్నటువంటి సంపద, వైభవం అవి తెలియదు. అందు గురించి వ్యాసముని ఏం చేశారు? భగవంతుడి గురించి సమాచారం ఇచ్చారు. వైదిక సాహిత్యంలో మరి ముఖ్యంగా శ్రీమద్ భాగవతం ఇచ్చారు. చాలా త్వరగా నయం అవుతుంది ఆ రోగం. మాయా రోగం నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. ఎందుకంటే వ్యాసముని మాయను చూశాడు, మాయకు లోబడిన జీవులను చూశాడు, ఆ మాయను నియంత్రించేటువంటి కృష్ణుని చూశాడు, ఆ జీవుల యొక్క పరిష్కార మార్గం కూడా దర్శించాడు ఆయన. ఓవరాల్గా పిక్చర్ ఆయనకు అర్థమైపోయింది. పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. పరతత్వం అంటే భగవంతుడు, భగవంతుడి యొక్క శక్తులు అన్నిటినీ దర్శించాడు. దీన్ని పరతత్వం అంటారు. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి, ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు, అధికారులు అందరినీ కలిపి ప్రభుత్వం అంటారు. అదేవిధంగా పరతత్వం అంటే భగవంతుడు, ఆయన యొక్క అన్ని శక్తులు అన్నీ దర్శించాడు వ్యాసముని. జీవులు పడుతున్న కష్టాలను చూసి సహించలేక దాన్ని
బయట జీవులకు మార్గం చూపించడం కోసం ఈ భక్తి యోగంని రాసావా? ఎన్ని? 16, 14 నువ్వు. సో ఈ అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అదోక్షజే భాగవతము ఇటువంటివి ఇచ్చారు. ఇంకోటి మాయాముగ్ధ జీవేర నహి స్వతः కృష్ణ జ్ఞాన్. ఆ పిల్లవాడు అక్కడ దుర్గంధంలో అక్కడిక్కడ తిరుగుతున్నాడు, స్వతహాగా కృష్ణ జ్ఞానం లేదు. ఆచార్యులు ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి, తెలిసిన వాళ్ళు, మీ నాన్న ఇంతటి వాడు ఇంతటి వాడు. నహి స్వతः కృష్ణ జ్ఞాన్ అతయవ కృష్ణ కైల వేద పురాణ. వేదాలు పురాణాలన్నీ కూడా కృష్ణుడే రచించాడంటే కృష్ణుడి అవతారం వ్యాసముని రచించి ఇచ్చాడు. దేనికోసం? మనకు స్వతహాగా కృష్ణ జ్ఞానం లేదు, అంటే ఉంది, ఒరిజినల్ కప్పబడిపోయింది. స్వతహాగా లేదంటే ఇప్పుడు మనం సొంత ప్రయత్నంతో కృష్ణుని తెలుసుకోలేము, అది కప్పబడిపోయింది. కాబట్టి దాన్ని ఇచ్చి మళ్ళీ క్రమక్రమంగా అయ్యా నువ్వు ఇక్కడి వాడివి కాదు, నువ్వు కృష్ణుడికి సంబంధించిన వాడివి, నీకు నీ స్థలం వైకుంఠం, ఎక్కడైతే ఈ దుర్గంధం లేదో, ఈ మలమూత్రాలు లేవో, ఇటువంటి మలమూత్రాలు లేనటువంటి స్థితి, ఎటువంటి ఆందోళన లేనటువంటి స్థితి, అక్కడ నీ స్థలము, ఇది కాదు, నువ్వు ఇరుక్కుపోయావు, బయటికి రా నువ్వు. మరి బయటకు వచ్చే మార్గం అంటే ఇది శృణ్వతం సుఖత కృష్ణ, శ్రవణ కీర్తన, విష్ణు స్మరణ, ఇవి చెయ్యాలి. ఎలా చెయ్యాలి అనేది కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ రాసిచ్చారు. ఏం వినాలి? మీ నాన్న గురించి విను. ఇదో ఇంత గొప్పవాడు చూడు, ఇంత పరాక్రమవంతుడు చూడు, ఇంత శక్తివంతుడు చూడు, ఇంత సంపన్నుడు చూడు, నీకు ఎందుకు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నావు, నువ్వు ఎందుకు ఇంత కష్టాల్లో ఉన్నావు, ఇంత మంచి అవకాశం వదులుకొని నువ్వు అని. కాబట్టి ఎవరైతే అవైదిక సాహిత్యం మరీ ముఖ్యంగా శ్రీమద్ భాగవతం వింటారో, యశ్యాం వై శ్రూయమానాయాం, ఎవరైతే వింటారో, ఎలా వింటారో? శ్రూయమానాయాం అంటే శ్రద్ధగా వింటారో ఏమవుతుంది వాళ్ళకి? కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసాం. ఎవరైతే ఆ విధంగా వింటారో కృష్ణుడి పట్ల భక్తి జాగృతం, ఉత్పత్తి అంటే ఉత్పన్నమవుతుంది, బయటపడుతుంది. ఉంది కదా, ప్రతి జీవుడు వైష్ణవుడే. ఎప్పుడైతే ఈ శ్రవణ కీర్తన యశ్యాం వై శ్రూయమానాయాం అంటే చెవిని ఇస్తాడో, మొట్టమొదట మనస్పూర్వకంగా వింటాడో, దానికి శ్రూయమానాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసాం. దానివల్ల ఏమవుతుందంట? శోక మోహ భయ అపహ. ఇప్పుడు చర్చించుకున్న ఆరంభంలో జీవుడు మోహానికి గురై ఉన్నాడు. దేనివల్ల? మాయ యొక్క లక్షణం జ్ఞానాన్ని కప్పిపుచ్చే లక్షణం వల్ల. ఎప్పుడైతే నువ్వు వినడం మొదలు పెడతావో కృష్ణుడి గురించి, అది క్రమక్రమంగా తొలగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? శోక మోహ భయ. శోకం పోతుంది, మోహం పోతుంది, భయం పోతుంది. మన జీవితంలో అదే కదా, ఏడుపు, భయము, ఆందోళన, మోహం వల్ల ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మోహం తొలగిపోయిందంటే నీకు శోకం లేదు, భయం లేదు. అది అంటే ఈ 3 గుణాలను దాటించేదే శ్రీమద్ భాగవతం. విష్ణు కథ వినరో, విష్ణు కథ వినరో భాగ్యం, విష్ణు కథ కనరో భాగ్యం. అక్కడ ఏం చెప్తున్నారు? విష్ణు కథ వింటే నువ్వు భాగ్యవంతుడు అయిపోతావు అని. మనమేమంటాము? పెద్ద మేడలు కట్టుకున్నాడు, కారులో తిరుగుతాం, ఎంత భాగ్యవంతుడు అని మనం అంటాం. కానీ అన్నమాచార్య ఏం చెప్తున్నారు? అయ్యా నువ్వు విష్ణు కథ వింటే భాగ్యవంతుడు అవుతావు అని. అందుగురించే ప్రభుపాద సరిగా పూర్తి మెంటల్ వాళ్ళు కాబట్టి ఈ విధంగా అనుకుంటారు. మెంటల్గా ఖచ్చితంగా మెంటలే. అసలు పొద్దున్నే కారులో వస్తాడు గ్రౌండ్కి, కోటిసోడు గ్రౌండ్కి వస్తాడు, కాళ్ళు ఇట్లా, చెయ్యి ఇట్లా, తల ఇట్లా అంటే కష్టం ఉంది కాబట్టి మనమేమో అబ్బా కారులో వచ్చాడు ఎంత భాగ్యవంతుడు అయితే పొద్దున్నే అంతా వచ్చి అక్కడ తిరిగేది, ఎగిరేది, దుమికేది, కోతి దూకినట్టు, కోతి చేష్టలు చేసినట్టు, ఆ చెయ్యి ఇట్లా, ఈ చెయ్యి ఇట్లా.
భాగ్యవంతుడు చేస్తాడు ఆ పని. మనం పిచ్చోళ్ళం కాకుంటే ఏంది? కష్టాల్లో ఉన్నవాడిని చూసి సుఖపడుతున్నాడు అనుకుంటున్నాం మనం మెంటల్ కాకుంటే ఏంది చెప్పండి? అది భక్తులను చూసి ఎవరైతే ఆనందంగా ఉన్నారో వాళ్ళని చూసి పాపం వీళ్ళు కష్టాల్లో ఉన్నారు. నీకేం వచ్చింది? కష్టాలు తెచ్చుకున్నావు అప్పుడే. పుస్తకాలు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నావు, నీకేమొచ్చింది? ఇంత కష్టం ఏమొచ్చింది నీకు అని. ఎవరెవరో పోతుంటే వాళ్ళని ఆపుతావు, వాళ్ళని చూసి పుస్తకం తీసుకో అంటావు. పని చేసుకోవచ్చు కదా, నీకోసం ఉద్యోగం చూపిస్తాను కదా మంచిది, ఒకరి కింద ఉండొచ్చు కదా. అది ఎంత బాగుంటుంది. ఈ పుస్తకం పట్టుకొని తిరిగేది, భగవద్గీత తీసుకో, భాగవతం తీసుకో. ఇంత వీధిని పడ్డావు నువ్వు, రోడ్డును పడిపోయావు, నీకు ఆశ్రయం లేదు, ఏం లేదు. పిచ్చి. భక్తులను చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు అన్నమాట. కాబట్టి ఏం చేయాలి? పిచ్చోళ్ళ సామ్రాజ్యంలో పిచ్చోళ్ళు ఉంటారు. డాక్టర్లను కూడా వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు, స్టాఫ్ను కూడా పిచ్చోళ్ళు అంటారు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళను కూడా. కానీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏదో ఒక రూపంలో, బుజ్జగించి నయాన భయాన ఏదో ఒక విధంగా ఇవ్వాల్సి. భయపెడితే ఇంకా ఎక్కువ తిరగబడతారు. లేదు నీకు పిచ్చి లేదు, చాలా మంచివాడివి, నేనే పిచ్చోడినిలే అని కొంచెం చిన్నగా దగ్గరికి వెళ్ళి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. ఏమైనా ప్రశ్నలు దీనికి సంబంధించి ప్రశ్నలు?